భారీ వర్షాలకు ములుగు జిల్లా అతలాకుతలమవుతుంది. తాడ్వాయి మండలం కాల్వపల్లి శివారులోని అటు తూములవాకులో 52 ఏళ్ల సోలం గౌరమ్మ కల్లంతైంది. ఏటూరు నాగారం, తాడ్వాయి, మంగపేట, కన్నాయిగూడెం, వెంకటాపురం మండలాల వ్యాప్తంగా కుండపోత వాన కురుస్తుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు అటు మంగపేటలో 15 సెంటీమీటర్లు, తాడ్వాయిలో 9, కన్నాయిగూడెంలో 7.5, కటాపురంలో 7.2, ఏటూరు నాగారంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మా కృష్ణారెడ్డి ఇంట్లో కూడా బయటట్టున్నాయి. ఏటూరు నాగారం అటు కమలాపూర్ మధ్య జీడువాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కమలాపురంలో భారీ వర్షానికి ఇందిరమ్మ కాలనీ నీట మునిగింది. దీంతో ఇండ్లను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు స్థానికులు. మంగపేట మండలం బొంబాయిగూడెంలో భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయింది. మంగపేట మండలం గంపునుగూడెం గ్రామంలో కూడా పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఇక వరద నీళ్లు అటు ఇళ్లలోకి చేరడంతో వెంకటాపురం మండలంలో బల్లకట్టు వాగు, కంకల వాగుల ఉధృతి పెరిగి ప్రమాద స్థాయికి చేరుకుంది. రైట్, ఇక బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. ములుగు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకి అటు నీళ్లు ఏ విధంగా అయితే రోడ్లపైకి ఇళ్లలోకి చేరుతున్నాయో విజువల్స్ లో మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. వేణు, మనం చూస్తున్నాం ఇప్పటికే రోడ్లన్నీ జలమయమైన క్రమం కూడా చూస్తున్నాం. అయితే జనజీవనం స్తంభించిన వేళ మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రత్న, ప్రస్తుతం అయితే ఉమ్మడి జిల్లాలోని ములుగు జిల్లా పైనే వరుణుడు ప్రతాపం అయితే చూపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా అత్యంత భారీ వర్షాలు అటు ములుగు జిల్లాలోని మంగపేట మండలంలో ప్రస్తుతం నమోదయ్యాయి. ఉదయం 8:30 నుంచి 2 గంటల వరకు చూసుకుంటే 19 సెంటీమీటర్ల వర్షపాతం మంగపేటలో నమోదైంది. ఏటూరు నాగారంలో 15 సెంటీమీటర్లు, మల్లూరులో 10 సెంటీమీటర్లు, వెంకటాపురం మండలంలో 105 mm 10 సెంటీమీటర్లు, అదేవిధంగా తాడ్వాయి, వాజేడు లోపల 10 సెంటీమీటర్ల వర్షపాతం, అంటే అతి భారీ వర్షాలు అయితే ఈ రోజున ఉదయం నుంచి నమోదవుతున్నాయి. దీంతో దాదాపు 20 గ్రామాలకు పైగా హామ్లెట్ విలేజెస్ కూడా పూర్తిగా వాగులు పొంగడంతో రహదారులన్నీ కూడా పూర్తిగా చెరువుల్లా మారిపోయి అటు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఇక తెల్లవారుజామున కాల్వపల్లి శివారులో సోలం గౌరమ్మ అనే మహిళ బహిర్భూమి కోసం వెళ్ళగా అటు వాగు ఉధృతిని అంచనా వేయకపోవడంతో ఆ వరద తాకిడి కొట్టుకుపోయింది. కొద్దిసేపటి క్రితమే గౌరమ్మ మృతదేహాన్ని స్థానికులు కూడా గుర్తించారు. ఇక ప్రధానంగా అటు ఏటూరు నాగారం, కమలాపూర్ మధ్య ఉన్నటువంటి జీడివాగు భారీ స్థాయిలో ఉధృతంగా పొంగుతుండడంతో అటు ఏటూరు నాగారం నుంచి కమలాపూర్ కు పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం కమలాపురం లోపల దాదాపు 2 కాలనీలు నీట మునగడంతో 80 ఇళ్లకు పైగా ఉన్నటువంటి స్థానికులు అక్కడ నుంచి ముల్లా మూటే సర్దుకొని పునరావాస కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఇక మంగపేట మండలంలో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. అక్కడ బొంబాయిగూడెం, అదేవిధంగా మంగపేట టౌన్ లో ఉన్నటువంటి దాదాపు 20 పైగా ఇండ్ల లోపలికి కంప్లీట్ గా బాడీ వైపు నీళ్లు రావడంతో అక్కడ నుంచి కట్టుబట్టలతో ఆ ప్రజలంతా కూడా ఎగువ ప్రాంతాలకైతే తరలి వెళ్తున్నారు. ఇక బొంబాయిగూడెంలో దాదాపు ఇప్పటికే 2 ఇండ్లు మట్టి గోడలు పూర్తిగా నానిపోయి 2 ఇళ్లు కూలిపోయి ఒక వృద్ధుడు సోమయ్య అనే ఒక వృద్ధుడు కూడా ప్రాణాపాయం నుంచి బయటపడ్డ పరిస్థితి. సో మొత్తంగా ఒక బీభత్సం అయితే ఉదయం నుంచి ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో కనిపిస్తా ఉంది. ఇక ఇప్పటికే దాదాపు ఐటీడీఏ లోపల 3 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మంత్రి సీతక్క కూడా కొద్దిసేపటి క్రితమే ములుగు జిల్లాలో కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత వరదల పరిస్థితిని అంచనా వేస్తూ పునరావాస కేంద్రాల సంఖ్యను పెంచేందుకు, అక్కడ మెరుగైన వైద్య సేవలు, ఆహారం అందించేందుకు కూడా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక రేపటి వరకు ఇదే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా పూర్తిగా అటు ఏటూరు నాగారం మండలం నుంచి మొదలుకుంటే రామ్నగర్, అదేవిధంగా మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెము, వెంకటాపురం ఈ 5 మండలాలకు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాల కాలనీ ప్రజలందరూ కూడా ఎగువ ప్రాంతాలకు తరలి రావాలంటూ అధికారులు సూచన చేశారు. ఇక గోదావరి ఉధృతి కూడా పెరుగుతూ ఉంటుంది. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద 5 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉంటుంది. అంటే సో ఈ యొక్క వరద కనుక తీవ్రంగా పెరిగితే మనకు ఉన్నటువంటి జంపన్న వాగు బ్యాక్ వాటర్ అంతా కూడా ఏటూరు నాగారం మండలం దాదాపు 3 గ్రామాల ముంచెత్తుంది. కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలు తరలించేందుకు అధికార యంత్రాంగం ప్రస్తుతం అయితే సిద్ధమవుతుంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కలేని విధంగా ములుగు జిల్లా అయితే వరద తాకిడికి పూర్తిగా అల్లలాడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ వేణు.